హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి శ్రావణ శుక్రవారం కాబట్టి పూర్ణం బూరెలు చేయడం చూపిస్తున్నానండి. ఎందుకంటే మొదటి వారం నుంచే మొదలు పెడతారు కదా, ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా ఆ వారం చేసుకుంటారు కదా, అందుకోసం అని చెప్పి నేను బూరెలది పెడుతున్నాను. అమ్మవారికి ఖచ్చితంగా పూనం బూరెలు నైవేద్యం పెట్టాలి కదా, అందుకోసమని నేను ఒక గ్లాసుడు శనగపప్పు తీసుకున్నాను, కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇది మొన్న నేను జంతికల కోసం అని చెప్పి పట్టించుకున్న పిండి అండి. మినపప్పు బియ్యము కలిపి ఆడించుకున్నాను, ఆ పిండి అన్నమాట. సరే, రెడీగా ఉంది కదా, మళ్ళీ బియ్యము పప్పు నానబెట్టి చేయడం ఎందుకులే అని చెప్పి ఇలా రెడీగా ఉన్న పిండిని కలిపేస్తున్నాను. చూడండి, చిటికెడు ఉప్పు వేసి పిండిని కలుపుతున్నాను. ఆ గ్లాసు పిండి చోవి మిగిలితే మనకేం పర్వాలేదు, దోశలు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకున్నాను. ఏంటంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో కలిపేసేసుకుని మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుని అందులో మనం పూర్ణం బూరెలు వేసేసుకోవచ్చు. మిగిలింది అలా ఉంచేసుకున్నామనుకోండి, సాయంత్రం దాకా అలా ఉంచేసుకున్నామనుకోండి, చక్కగా పిండి పులుస్తుంది. మనం చక్కగా దోశలు వేసేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడైనా వేసుకోవచ్చు. వచ్చి నష్టమేం లేదు, పిండి మిగిలినంత మాత్రాన నష్టమేం లేదు. నేను 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు చొప్పున పట్టించానండి పిండి చక్కగాను. మీరు కూడా అలాగే పట్టించేసుకోండి, చాలా ఈజీగా బూరెలు చేసేసుకోవచ్చు. ఓకేనా? పూర్ణం బూరెలకి ఎప్పుడు కూడా చోవి బాగా నానాలండి. బియ్యము మినపప్పు మనం కలిపి నానబెట్టి రుబ్బుకున్నది కూడా అంతే. ఫస్ట్ రుబ్బేసుకుని పెట్టుకోవాలి. రుబ్బేసుకుని పెట్టుకుంటే మనం అంత పని అయిన తర్వాత వేసుకోవచ్చు బూరెలు. అప్పుడే బాగుంటాయి, మెత్తగా మృదువుగా క్రిస్పీగా మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట. చాలామంది బియ్యం మినపప్పు నానబెట్టి చేస్తారు కదా. సరే, ఎలాగూ మనము పిండి ఆడించుకున్నాం కదా, రెడీగా ఉంది కదా, వచ్చేది ఫస్ట్ శుక్రవారమే చేసుకుంటారు ఈ వీడియో చూసి తెలియని వాళ్ళు అని చెప్పి చూశారు కదా, కలిపేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. అవసరమైతే మనం వేసేటప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు, చూద్దాము. ఈ లోపల నేను ఇంకా ఒక 3-4 ఏలక్కాయలు కూడా దంచుకుని ఉంచుకున్నానండి. మేమైతే అమ్మవారికి ఖచ్చితంగా పూర్ణం బూరెలు, అన్నం పరవన్నం, పులిహార ఖచ్చితంగా పెడతామండి. మిగిలినవి ఆప్షనల్ అన్నమాట. ఈ 3 మాత్రం నేను ఖచ్చితంగా చేసుకుంటాము. అంటే మా పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, నా సొంత ఇది కాదు. ఖచ్చితంగా పూర్ణం మాత్రం పెట్టాలట, అందుకని పూర్ణం బూరెలు చేస్తాము. పూర్ణం బూరెలును అన్నం పరవన్నం కూడా ఖచ్చితంగా చేస్తాము. అలాగే పులిహార, చిత్రాన్నం అంటే కూడా అమ్మకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆ 3 మాత్రం చేస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ. అది ఫ్రెండ్స్. ఈలోపు కుక్కర్ చల్లారిందండి. అయితే పప్పులో ఏమైనా నీళ్ళు ఉన్నాయేమో, పప్పుచారు పెడుతున్నాను ఎలాగో, అందులో పోసేద్దాం అనుకున్నాను. కానీ అస్సలు నీళ్ళు అనేవి లేవు. నేను 1-2 గ్లాసులు నీళ్లు పోసి పెట్టాను కుక్కర్లో. చక్కగా అసలు నీళ్ళు అనేవి లేకుండా ఉన్నదండి. సో ఇంకా దాన్ని చక్కగా పళ్ళెంలో ఆరబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు అని చెప్పి పెట్టేశాను. తర్వాత శనగపప్పు ఆరిపోయింది, మిక్సీ పట్టేస్తాను. ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేస్తాను. మిక్సీ పట్టుకొస్తాను ఫ్రెండ్స్.
చూసారు కదా, ఇలా పొడి పొడిలా అయిపోయింది. ఇప్పుడు బెల్లము సరి తీసుకుందామండి. నేను ఈ గ్లాస్ తోటి పోసాను కాబట్టి ఈ గ్లాసు బెల్లం తీసుకుందాము. చూసారు కదా, తరిగేసుకున్నాను బెల్లాన్ని. కొద్దిగా మిగిలిందండి, ఇది వేసేస్తాను. ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలు. ఫాస్ట్గా తయారవడం అది కుదిరినప్పుడు తయారవుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇలా ఉండదు కదా, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఒక పక్క వీడియో తీసుకుంటూ నేనే చేసుకోవాలి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ముందుగా నేను మూకుడు పెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. పాకం తీయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేసుకుని కొంచెం బెల్లం మెల్ట్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. కమ్మటి రుచి కూడా వస్తుంది పూర్ణానికి. నేను ఇందులోనే యాలకుల పొడి వేసేసుకున్నాను. బెల్లం కరిగిపోయింది ఫ్రెండ్స్, ఇది వేసేస్తున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇలా మూకుట్లో వేసిన తర్వాత చూసారు కదా, నేను చుక్క నీళ్లు పోయలేదు బెల్లంలో. దగ్గర పడిపోతుందండి. జస్ట్ కొంచెం మంట పెద్దగా పెట్టుకున్నారంటే 5 నిమిషాల్లో ఈ పూర్ణం అనేది దగ్గర పడిపోతుంది. దీంట్లో ఉన్న కిటుకు ఏంటంటే ఇలా చేసినందువల్ల పూర్ణం బాగా గట్టిపడి చక్కగాను మీకు పూర్ణం అసలు బూరెలు చేసినప్పుడు చీదదు, దగ్గరికి వచ్చేసి కొంచెం కూడా చీదదు. ఎందుకంటే బెల్లం గట్టి పడిపోతుంది కదండి, దాంతోపాటు శనగపప్పు కూడా దాంట్లో ఉండి గట్టి పడిపోతుంది కాబట్టి మీకు దగ్గర పడిపోయింది. చల్లారితే దగ్గర పడుతుంది. తీసి పళ్ళెంలో ఆరబెట్టుకుంటాను. అది ఫ్రెండ్స్, చూసారు కదా, పళ్ళెంలో ఆరబెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుందాము. కావాలంటే దోశలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేస్తే తీయగా అయిపోతుంది కదా. నేను చిటికెడు సోడా వేస్తున్నానండి, గుల్లగా రావడం కోసమని. ఏదన్నా పిండి వంట చేసేటప్పుడు మనం ఇలాగా అగ్నిహోత్రుడికి వేస్తాం కదండి. చిన్న పిసర్ పూర్ణంతో చేసి చిన్నది వేసాను. చూసారా, చక్కగా వచ్చింది, ఏమీ చీదలేదు. నేను మీకు ఉండలు చేయడం చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. పనిలో పడి నా పనిలో నేను ఉండలు చుట్టేసేసుకున్నాను, రెడీ చేసేసుకున్నాను. ఉండలు చుట్టేసి పెట్టేసుకున్నాను అన్నమాట పూర్ణాన్ని. చాలాసార్లు ఇలాగే అవుతుంది ఫ్రెండ్స్, చేతిలోనే ఉంటుంది, కాకపోతే ఆన్ చేసామనుకుంటాము, ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాము. చాలాసార్లు చాలా స్కిప్ అవుతూ ఉంటాయి వీడియోస్. ఇలాగా మధ్యలో కొన్ని చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. వీడియో చాలా లెంగ్తీ ఉంది తప్పితే మధ్యలో ఇవన్నీ చేస్తూ ఉండడం, వీడియో తీస్తుండడం మూలంగా లెంగ్తీ అయింది. కానీ మామూలుగా అయితే అన్నీ చేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా తొందరగా అయిపోతుంది. బియ్యం పప్పు రుబ్బి పని లేదు, చక్కగా ఆడించిన పిండి నానబెట్టేసుకొని పెట్టేసుకుంటే పప్పుడు కిందంటే మనకి గట్టిగా 10 నిమిషాలు పట్టదు. చూసారు కదా, ఇలా వేసేసుకుంటున్నాను బూర్లు.
మనం ఇలా నూనె కొంచెం పైన పోసామనుకోండి, పైన పెచ్చు కూడా గట్టి పడుతుంది. గట్టిపడి మనకి చీదుతుంది అన్న భయం ఉండదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. పెద్ద గరిటె తీసుకున్నాను, చిన్న గరిటె తీసుకున్నాను కదా ఇందాక, చురుక్కుమని తగిలింది. వేడి మూకుడు చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే ఎక్కువసేపు నానాలి. నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ స్నానం చేసి వస్తూనే కలిపేసుకున్నాను. దాదాపు 2 hours అయింది. వంట మొత్తం అయిపోయింది. వంట మొత్తం అయ్యేదాకా ఆగి చక్కగా లాస్ట్లో ఇది చేస్తున్నాను. పిండి నానాలి, మనకి మెయిన్ పిండి నానాలి. మీకు పట్టింపులు మేమైతే మడితోటి చేసుకుంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా పొద్దున్నే కలుపుకోవాలండి. ఒకవేళ మీకు అలాంటి పట్టింపులు ఏం లేకపోతే రాత్రి కలిపేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్నే తీసి బయట పెట్టుకోవచ్చు. పులిసిపోకూడదు, కాకపోతే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా, ఎటువంటి నూనె కూడా ప్రాబ్లం రాలేదు. చక్కగా చేసేసాను. ఇంకో వాయి వేసుకుందాము. పిండి కూడా తోకలు రాకూడదంటే మనం ఇలాగా పైకి పట్టుకోవాలండి చెయ్యి. నేను వీడియో తీస్తూ మామూలుగా వేసేసాను, చూసారు కదా. ఇలా ఇలా అలా వేస్తే తోకలు రావు. వీడియో లెంగ్తీ అయిందని అనుకోకండి ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం మీకు అర్థమయ్యేలా చూపించాలి కాబట్టి వివరంగా చూపిస్తున్నానండి. లేకపోతే ఇంత లాగీగా ఉండదు వీడియో. మన చేసుకునే మీకు అందరికీ తెలుసు కదా, వీడియో తీస్తూ చేయడం ఎంత కష్టమో. మీకు చూసారా, రెడీ అయిపోయాయి చక్కగాను. ఎక్కడ చీదలేదండి. చూడండి, ఆయిల్ కూడా చక్కగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారా. రుబ్బుకోవడం, నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం ఇదంతా అక్కర్లేకుండా చక్కగా బియ్యం మినపప్పు ఆడించేసుకుంటే ఇలాగా కలిపేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాము. చూసారు కదా, మా అమ్మవారు రోజు చమ్మేలి పూలు వస్తాయి ఫ్రెండ్స్. చక్కగా ఇలా దండలు కట్టి వేస్తాను. అమ్మవారు అనే కాదు, అందరికీ వేస్తానండి వచ్చిన పువ్వుల్ని బట్టి. శ్రీ మహాలక్ష్మి దేవి సమస్య పేర్చించు. మధ్య మధ్య పానీయ సమర్పయామస్తవ ప్రశాలం పాద ప్రశాలం శుద్ధాచ పుయ్యి పలస్య కర్పూరై నాగవల్లి దళేర్త ముక్తాచూర్ణ సమేతం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మహాలక్ష్మి నారాయణమూర్తి సమస్య తాంబూలం తాంబూలార్థమక్షతాన్ సమర్పయామి. నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. క్రంచీగా వచ్చాయి ఫ్రెండ్స్. బూరికి చిల్లి పెట్టుకుని అందులో చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుందిలేండి. తినడం కూడా ఒక కళ అని చెప్పాను కదా. చక్కగా ఇది చాలామందికి తెలుసు, బూరిలో నెయ్యి వేసుకొని తినడం అనేది చాలా 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 టేస్టీగా ఉందండి. ఇది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ. వీడియో మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ చెప్పడానికి మాత్రం చాలా తక్కువే, చిన్నదే.
బియ్యము మినపప్పు 1కి 3 పోసుకొని, 1 మినపప్పు 3 బియ్యం చొప్పున పోసుకుని పిండి మరక పట్టించేసుకుని కలిపేసి పిండిని కొంచెం సాల్ట్ వేసి మనకు కావాల్సిన క్వాంటిటీలో కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 2 గంటలు మాత్రం నానాలి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత రుబ్బుకునే పని లేదు. సోడా వేసుకోవడం అనేది ఆప్షనల్, మీ ఇష్టం అండి. అది వేసుకుంటారు వేసుకోరు అనేది మీ ఇష్టము. సో కలిపేసేసుకుని చక్కగా బెల్లం కూడా పాకం పట్టక్కర్లేకుండా ఒకటి శనగపప్పు అయితే 1 బెల్లం వేసుకుని మూకుట్లో కొంచెం నెయ్యి వేసుకుని బెల్లం వేసేసి, బెల్లం మెల్ట్ అవ్వగానే మనం చల్లారిన శనగపప్పుని మిక్సీ పట్టేసేసుకుని అందులో వేసేసి కలిపేసేసుకుని చల్లారిన తర్వాత దగ్గర పండించేసి చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకుని కలిపేసుకుని వేసేసుకోవడమే. బూరెలు అస్సలు చీదలేదు, చూశారు కదా, అస్సలు చీదలేదు. చాలా ఈజీ అండి. ఉట్టి పూర్ణం బూరెలు మాత్రమే చేయాలంటే మాత్రం ఎంతో టైం పట్టదండి. జస్ట్ పిండి నానడమే ఆలస్యం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. తెలియని వాళ్ళు ఉంటారు, ఈజీగా చేసుకుంటారు అని చెప్పి మీకోసమే నేను పండక్కి ముందుగానే నేను ఈ బూరెలు తయారు చేయడం చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.